వెళ్ళి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటిది, ప్రతి ఒక్క ఇండస్ట్రీలో మంచి చెడు రెండో ఉన్నట్టుగానే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కూడా మంచి చెడు రెండో ఉంటాయి. అందులో మంచి కంపెనీ వెస్టీజ్ అని అర్థమైన తర్వాత ఒక 6 నెలలు పార్ట్ టైం జర్నీ చేస్తూ నేను బిజినెస్ను ఇందులో ఉన్నటువంటి విషయాల్ని చాలా దగ్గర నేర్చుకున్నా. బట్ సంస్కారం మాత్రం మా ఎంఎస్ఆర్ గారు నేర్పడం జరిగింది. ఈ మాట ఎందుకు అంత బలంగా చెప్తున్నా అంటే ఈ బిజినెస్లో చాలా మంది ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆగిపోవడానికి లేదంటే కొంతమందితో బిజినెస్ చేయకపోవడానికి మెయిన్ కారణం మన దగ్గర ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న లోపాలు, మాట్లాడే విధానం కావచ్చు, వేరే వాళ్ళతో మనం కలుపుకోవేటటువంటి పద్ధతి కావచ్చు, చాలా రకాలుగా లోపాలు ఉన్నాయి. నా దగ్గర కూడా లోపాలు ఉన్నాయి. ఎంఎస్ఆర్ గారితో జర్నీ చేయటం వల్ల మనిషి అనేవాడు తనని తాను మార్చుకునే కొద్దీ ప్రపంచాన్ని తను కొత్తగా చూడగలుగుతారని చెప్పి తన యొక్క జర్నీ వల్ల తన మాటల వల్ల అర్థం చేసుకొని 6 నెలలు పార్ట్ టైం చేసిన ఈ బిజినెస్ని. మార్నింగ్ 2 గంటలు వెస్టేజ్, ఈవినింగ్ 2 గంటలు వెస్టేజ్. మార్నింగ్ 9 to 9 నా జాబ్లో లాక్డౌన్ తర్వాత మళ్ళీ నా శాలరీ 50,000 వస్తుంది. కానీ మనసులో భయం ఉంది. ఈరోజు ఒక లాక్డౌన్ వస్తే శాలరీ 15,000 పడిపోయింది, ఇంకొక లాక్డౌన్ వస్తే ఖచ్చితంగా 0కి వస్తుంది అని చెప్పి నేను ఉన్నప్పుడే, నేను ప్రాణాలతో ఉన్నప్పుడే నా ఫ్యామిలీ ఇంత కష్టాల్లో ఉంది, రేపు పొద్దున నేను లేకపోతే ఇంతకంటే ఎక్కువ కష్టాలు పడుతుందని చెప్పి 13,000 వచ్చినప్పుడు ఎంఎస్ఆర్ గారు నాకు సబ్మిట్ చేసి ఒక మాట చెప్పింది, సైదుల్ సార్ ఏదైతే అదైతే నేను చూసుకుంటే నువ్వు జాబ్ రిజైన్ చేసినా అని చెప్తే జాబ్గా రిజైన్ చేసిన. 13,000 వచ్చినప్పుడు 24 లక్షల అప్పు ఉంది నాకు. 50,000 ఉద్యోగాన్ని రిజైన్ చేసిన ఆగస్టు 1, 2021లో. అక్కడి నుంచి ఫుల్ టైం ఈ బిజినెస్ టేకప్ చేసిన. 13 నుంచి మొదలు పెడితే నా హైయెస్ట్ చెక్ వచ్చేసి 7,17,000. 24 లక్షల అప్పు జీరో చేసిన. మా నాన్న అమ్ముకున్నటువంటి 7 గుంటల పొలానికి బదులు 2 ఎకరాల పొలం తీసుకున్నా. అండ్ ఇప్పుడు వచ్చే 20 తారీఖు, రేపు లేదు ఎల్లుండి వచ్చేటటువంటి 20 తారీఖు హైత్ నగర్ లో ఇల్లు తీసుకున్నా. 20 తారీఖు రోజు గృహప్రవేశం ఉంది మా మెంటర్ ఎంఎస్ఆర్ గారి చేతుల మీదుగా. ఇప్పుడు ఫైనాన్షియల్ నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. నన్ను బిజినెస్ పరిచయం చేసి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి బాలం శ్రీన్ సార్ కావచ్చు, వెంకటేష్ సార్కు, పాండ్ సార్కు, అండ్ నన్ను మనిషిగా తీర్చిదిద్ది ఈ బిజినెస్ లో ఇలా ఉంటేనే సక్సెస్ అవుతామని అనుక్షరం నన్ను నడిపించినటువంటి మా మెంటర్ ఎంఎస్ఆర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అండ్ ఫైనల్ గా మీ అందరికి ఒకసారి మాట చెప్పాలనుకుంటే ఏంటంటే, తెలంగాణ అంటే పోరాటాల పొరిటి గడ్డ. ఎస్ఆర్లో ఒక దగ్గర కాదు, మీరు ఎక్కడైనా ఒక్క పేజీ తెరిచి చూడండి, ఒక్కొక్క చరిత్ర చూస్తే ఎంటుకలు నిలబడేటటువంటి చరిత్ర తెలంగాణది. అవునా? శివరాత్రి అనే మహాపర్వదినాన్ని కూడా పక్కన పెట్టి వచ్చి కూర్చున్న మీ అందరు కూడా చెప్తున్నా, మళ్ళీ వచ్చే శివరాత్రికి అకౌంట్ లో ఎంత ఉండాలో రాసి పెట్టుకొని ఇక్కడి నుంచి బయలుదేరాలి. ₹1,00,000 వచ్చిందాక మాత్రమే